దేవుడితో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని కోల్పోయాము, దేవుడిని చూసేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని కోల్పోయాము, ఆయనతో మాట్లాడేటువంటి కృపను కోల్పోయాము. కనుక దేవునికి మనుష్యులకు ఒక సమాధానం కావాలి. కనుక ఆ సమాధానకర్తయగు అధిపతి యేసు ప్రభుల వారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము మనం చూసినట్టయితే అక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఏం పేరంట? యేసు ప్రభుల వారు సమాధానకర్తయగు అధిపతి అంట. అంటే నీతి కలిగినటువంటి దేవుడికి మనుషులకు సమాధానము లేదు గనక వీరిద్దరి మధ్యలో సమాధానమును ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి సమాధానకర్తయే యేసు ప్రభుల వారు. అందుకే ఇక్కడ 85వ కీర్తన ఆయన అంటున్నాడు, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. హల్లెలూయా. ఏంటి? నీతి సమాధానంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకుని, అంటే అలింగనం చేసుకున్నది. తండ్రి కుమారుడు ఏకమయ్యాడు, తండ్రి కుమారుడు ఏకమయ్యాడు, ఏకాత్మ అయి ఉన్నాడు. అందుకే యేసు ప్రభుల వారు అంటాడు, తండ్రి నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తాడు. హల్లెలూయా. ఎవరినంట? యేసు ప్రభువుని చూసిన వాడు తండ్రిని చూస్తాడంట. ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన చెప్పాడట. ఆయన ఏదైతే తండ్రి ఏదైతే తన హృదయంలో ఉంచాడో ఆ హృదయంలో ఉంచిన దాన్ని ఈ ప్రపంచానికి అందించాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ కింద ఇంకొక వాక్యం రాయబడింది. ఈ పునరుద్ధాన వాక్యమును మనం గమనించిన 11వ వచనంలో, కీర్తన 25వ అధ్యాయం 11వ వచనంలో, భూమిలో నుండి సత్యము మొలుచును. హల్లెలూయా. భూమిలో నుండి సత్యము మొలుచును. సత్యమును ఎన్ని రోజులు దాచలేరు. ప్రపంచం అనుకున్నది, రోమా ప్రభుత్వం అనుకున్నది, అనేక మంది అధికారులు అనుకున్నారు, అనేక మంది అనుకున్నారు సత్యమును దాచిపెట్టాలనుకున్నారు, సత్యమును ఎవరికి తెలియద్దు అనుకున్నారు, సత్యమును డబ్బులు పెట్టి అనేక మందిని కొని ఈ సత్యమును ఎవరికి తెలియకుండా చేయాలని ఆ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి సైనికులకు చెప్పింది, ఒకవేళ యేసు ప్రభు తిరిగి మరణం జయించి లేచినట్టయితే ఈ వార్తను మీరు ఎవ్వరికి కూడా చెప్పొద్దు, ప్రపంచంలో ఏ మనుషుని కూడా చెప్పొద్దు. ఒకవేళ లేచినా కూడా మీరు ఏమని చెప్పాలంటే, నేను మీకు డబ్బు ఇస్తున్నా, మీరు ఎవ్వరు కూడా ఆయన లేవలేదు, ఆయన ఎవరో వారి శిష్యులు ఎత్తుకుపోయారు, లేకపోతే ఇంకెవరో ఎత్తుకుపోయారని నిందించాలని, అబద్ధము చెప్పాలని ఆ రోమా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ధనమిచ్చి వాళ్ళను తప్పు చెప్పమని చెప్పారు, అబద్ధం చెప్పమని చెప్పారు. ఈ లోకంలో అన్నిటికంటే పవర్ దేనికి ఎక్కువ? అబద్ధానికి, అబద్ధ సాక్ష్యానికి పవర్ ఎక్కువ. కానీ అబద్ధం ఎక్కువ రోజులు ఉండదు, 2 రోజులు ఉంటుంది, 3వ రోజు సత్యం మొలుస్తూనే ఉంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమిలో నుండి సత్యము మొలుచునని రాయబడింది. హల్లెలూయా. భూమిలో నుంచి సత్యం ఎలా మొలుస్తుంది? ఏదైనా మనం విత్తనం పెడితే అదే విత్తనం మొలుస్తుంది. మరి భూమిలో నుంచి సత్యం ఎట్లా మొలుస్తుంది అంటే, యేసు ప్రభువే సత్యమై ఉన్నాడు, యేసు ప్రభువే జీవమై ఉన్నాడు, యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. కనుక ఆ సత్యమును వీళ్ళు అనుకున్నారు మరణించాలని, ఆయనను అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి ఆయనను మరణమునకు గురి చేసి మరణమును బంధిస్తే ఆ సత్యము 2 రోజులు మాత్రమే ఉన్నది, 3వ రోజు తిరిగి లేవడం స్టార్ట్ చేసింది. హల్లెలూయా. ఈ లోకంలో సత్యమును దాచలేము, ఈ లోకంలో సత్యమును దాచలేము. ఎన్ని రోజులు దాచిన సత్యం అనేది బయటికి వస్తుంది. హల్లెలూయా. ఆ సత్యమే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు, ఆ సత్యమే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు, ఆ సత్యమే పునరుద్ధానుడిగా నా జీవితంలోకి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకోవాలి, ఆ పునరుద్ధాన బలమును నువ్వు పొందుకోవాలి, ఆ పునరుద్ధాన అభిషేకమును నువ్వు పొందుకోవాలి. ఆ పునరుద్ధాన బలము లేకుండా, ఆ పునరుద్ధాన శక్తి లేకుండా, ఆ పునరుద్ధాన అభిషేకము లేకుండా ఈ లోకంలో నువ్వు దేనిని కూడా జయించలేవు. ఒకవేళ ఆ పునరుద్ధాన శక్తి నీలోకి రాలేదనుకో, నీ పైన అబద్ధం సాక్ష్యం ఏలుతుంది, నీ పైన అబద్ధం ఏలుబడి చేస్తుంది, నీ పైన అబద్ధమే నిన్ను నిందిస్తుంది, అవమానపరుస్తుంది, ఈ లోకంలో నిన్ను హేళన చేస్తుంది. ఒకవేళ ఆ పునరుద్ధాన శక్తి నువ్వు పొందుకున్నట్టయితే, ఒకవేళ ఆ పునరుద్ధాన బలము నువ్వు పొందుకున్నట్టయితే 2 రోజులే ఉంటుంది నీ మీద ఎవరైనా అబద్ధం చెప్తే. 3వ రోజు నీలో ఉన్నటువంటి సత్యమైన దేవుడు ఆ సత్యాన్ని ఆ ప్రజలు ఎదుట ఎవరైతే నిందించారో, అవమానపరిచారో, ఏలనే చేశారో వారి ఎదుట దేవుడు నువ్వు సత్యము
నువ్వు నిజమే, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి మత్సరము నీలో లేదు అని దేవుడు నీలో ఉండి రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా. అలాంటి అవకాశం నువ్వు ఇస్తావా? అలాంటి దేవుని యొక్క కృపను పొందుకుంటావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట, తాను చెప్పినట్టే ఆయనే తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఎక్కడ? సమాధిలో లేడు. ఎక్కడ ఉన్నాడంటే ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. మన వాక్యాన్ని కనుక గమనించినట్టయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా, తిమింగలము కడుపులో ఎలాగుండెనో యోనా తిమింగలం కడుపులో 3 రాత్రి పగలు ఎలా ఉండనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండును. ఇందాక మనం ఏమన్నా భూముల నుంచి సత్యం మోల్చునని చెప్పుకున్నామా లేదా? మరి ఇప్పుడు యేసు ప్రభువు ఎందులో సమాధి చేయబడ్డాడు? భూగర్భంలో సమాధి చేయబడ్డాడు. ఆ మాట ఆయన ముందుగానే చెప్పిండా లేదా? యోనా ఎలాగైతే ఆ మత్సరపు కడుపులో, ఆ తిమింగలం కడుపులో 3 రాత్రి పగలు ఉన్నాడో, యేసు ప్రభువు వారు కూడా ఆ సమాధిలో ఉన్నాడు. ఆయన ముందుగానే చెప్పాడు. వాళ్ళు అనుకున్నారు కదా, ఆయన ఏం లేస్తాడు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు ఈయన మరణాన్ని ఏం జయిస్తాడు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు ఈ శిలువలో మేకులు కొడితే మేకులే పీక్కోలేదు అని. ఈరోజు అనేక మంది హేళన చేస్తున్నారు మనల్ని, అనేక మంది మనల్ని దూషిస్తున్నారు. హేతువాదులు అనేక మంది ప్రశ్నిస్తున్నారు. తనను తానే రక్షించుకోలేదు, వీళ్ళనేం రక్షిస్తాడు అని అనుకుంటున్నారు. కానీ ఆయన రక్షణ వాళ్ళకు తెలియదు. వాళ్ళు నశించిపోతున్నారు కనుక ఆ శిలువ శక్తి వాళ్ళకి తెలియదు. నశించిపోయిన వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుడి శక్తి అయి ఉంటున్నది. ఆ శక్తి మనల్ని లేవనెత్తుతున్నది. ఆ శక్తి ఏంటో తెలుసా? పునరుద్ధానపు శక్తి. హల్లెలూయా. ఇంకా మొత్తం వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము ఎవరితోనూ చెప్పకూడని ఆ శిష్యులతో చెప్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి కలిగినటువంటి ఆ దర్శనం, యేసు ప్రభువు ఏకాంత ప్రార్థన చేస్తుంటే తనకు ఉన్నటువంటి ఆ శిష్యులు అక్కడ జరిగినటువంటి సంగతులను చూస్తే ఆయన అంటున్నాడు, ఇది ఎప్పటి వరకు చెప్పొద్దంట, నేను తిరిగి లేచేంత వరకు మీరు చెప్పొద్దు అని ఆ శిష్యులతో చెప్తున్నారు. ఇంకా మీకు కొన్ని లేఖనాలు చెప్తా, సమయం లేదు కనుక. మత్తయి సువార్త 20వ అధ్యాయం, ప్రభువు నేను తిరిగి లేస్తానని లేఖనముల ద్వారా మాట్లాడాడు. అంతేకాదు మార్కు సువార్త 8వ అధ్యాయం 31 మనం చూద్దాం. ఒక్కొక్క సువార్తలా కొన్ని చెప్తే నేను ముందుకు వెళ్తా. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలా చూసినట్టయితే 8:31, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. హల్లెలూయా. శాస్త్రుల చేతను ఉపేక్షింపబడే ఆయన చంపబడతాడు. కానీ 3 దినముల తర్వాత మనుష్య కుమారుడు ఏమైపోతాడు? మరలా భూమిలో నుంచి సత్యం మొలిసినట్టుగా ఆయన మరలా లేపబడతాడు. హల్లెలూయా. ఇలాగున మార్కు సువార్తలో 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పాడు. అలాగే మనం చూసినట్టయితే లూకా సువార్తలో 24వ అధ్యాయం 6-8 చూద్దాం. లూకా మనం చూద్దాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన వారితో అనిరి. హల్లెలూయా. ఎన్ని లేఖనాలు చూడండి. ప్రవక్తలు ప్రవచించారు ఆయన మరణమును గురించి, ఆయన జీవమును గురించి. ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువుల వారు కూడా ఆయన చేసినటువంటి ఆ ప్రయాణంలో, ఆయన చేసినటువంటి ఆ సువార్తలో, ఆయన చేసినటువంటి పరిచర్యలో అనేక సార్లు ఆయన చెప్పాడు, మనుష్య కుమారుడు 3 దినముల తర్వాత లేస్తాడు, చంపబడిన తర్వాత తిరిగి లేస్తాడని అనేక సార్లు చెప్తే ఇది శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోయారు. హల్లెలూయా. శిష్యులు కూడా మర్చిపోయారు, కానీ సాతాను గాడు మాత్రం మర్చిపోయారు. హల్లెలూయా. రోమ ప్రభుత్వంలో కొంతమంది సైనికులు
ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడు. అందుకే మనం ఏం చేయాలి? సమాధిని బంధించాలన్నాడు. సాతానుగాడు నిన్ను కూడా అట్నే బంధిస్తాడు దేవుని వాక్యాన్ని మర్చిపోతే. దేవుని మాటను మనము మర్చిపోతే వాడు ఏం చేస్తాడంటే మనకు ఆటంకమును కలిగజేస్తాడు. అందుకే దేవుని వాక్యమును మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యమును మనం నెమరు వేసుకోవాలి. దైవజనుడు ఎప్పుడైనా దర్శనములు కానీ, తనకు దేవుడు చూపించినటువంటి కళలను కానీ, దైవజనుడు ఎప్పుడైనా మీ గురించి, మీ కుటుంబాల గురించి, సంఘక్షేమముల గురించి ఏదైనా ప్రవచనం ద్వారా మాట్లాడితే దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని దాన్ని నెమరు వేసుకోవాలి. అలా కాకుండా మనం మర్చిపోతే నీవు మర్చిపోతావేమో కానీ సాతానుగాడు మర్చిపోడు. ఆ ప్రవచనం నెరవేర్చకుండా, ఆ దర్శనము నెరవేరకుండా వాడు అడ్డుపడుతూ ఉంటాడు. ఆ అడ్డును మనం తొలగించాలంటే దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని ఎత్తిబట్టి మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే పునరుద్ధాన శక్తి మనలో జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి మనమందరం కూడా యోహాను సువార్త 2:19 ఇందాక చదివినట్టుగా ఆయనే ఈ లోక కట్టడను గూర్చి మాట్లాడాడని వాళ్ళు అనుకుంటారు. దేవాలయం కూలగొడితే 3 రోజుల తర్వాత ఈయన తిరిగి కడతానంటే వాళ్ళు హేళన చేస్తారు, నవ్వుతారు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము ఆయన శరీరమే దేవుని ఆలయం. ఈ మాటను పట్టుకొని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ శరీరము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఎవడైనాను దానిని పాడు చేస్తే దేవుడు అంట వారిని పాడు చేస్తానంట. హల్లెలూయా. అందుకే నీ శరీరంలో నువ్వు జాగ్రత్త ఉంచుకోవాలి. ఎందుకంటే అది నీదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది దేవుని ఆలయమై ఉన్నది. ఆలయమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండని అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఏంటంట? యేసు ప్రభువు వారు అంటున్నారు, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. అయితే ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. ఈ యొక్క సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఆయన నీలో తిరిగి లేచాడు. నువ్వు అనుకుంటున్నావు అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి మనుషుల వలె ఆయన మా కుటుంబంలో లేడేమో, నాలో లేడేమో, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు నాకే ఎందుకు కలుగుతున్నాయి, ఆయన ఇక్కడ లేడా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఏడుస్తున్నావేమో, అక్కడ ఉన్నటువంటి మరియ వలె, అక్కడ ఉన్నటువంటి స్త్రీల వలె వెతుకుతున్నావేమో. కానీ ఆయన ఇక్కడ లేడు. కానీ ఎక్కడ ఉన్నాడంటే నీ హృదయాంతరంగంలో ఉన్నాడు. ఒకసారి నువ్వు కనుక ఆ హృదయం అనే సింహాసనం పైన అతన్ని ఆసీనులుగా ఉంచితే నిన్ను దేవుడు దీవిస్తాడు, తప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన పునరుద్ధాన బలముని కలిగజేస్తాడు. ఆ పునరుద్ధాన బలముని కలిగినప్పుడు ఏమి చేయబడతావు అంటే పడిన నీవు లేవనెత్తబడతావు. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి ఏంటో తెలుసా? పునరుద్ధానం పొందుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులను మనం చూసాం. పేతురు పారిపోయాడు, పేతురు అబద్ధం చెప్పాడు, పేతురు దాక్కున్నాడు. అనేక మంది శిష్యులు కూడా అలాగే కొంతమంది పారిపోయి దాక్కున్నారు. కానీ పునరుద్ధాన శక్తి పొందుకున్న తర్వాత, పునరుద్ధాన బలం పొందుకున్న తర్వాత, పునరుద్ధాన యొక్క ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా, వారు ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ వారు ప్రసంగం చేసినా, ఎక్కడ ఎవరైనా తాకినా, ఎవరైనా ముట్టినా, లేకపోతే వారు వస్త్రపు అంచును తాకిన కూడా వాళ్ళు స్వస్థపరచబడ్డారు. చనిపోయిన వారు కూడా లేచినట్టుగా దేవుని యొక్క వాక్యాలు సెలవుస్తుంది. వారు నీడ పడితే రోగులు బాగైనట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అద్భుతాలు ఎలా జరిగాయి అంటే వారు పునరుద్ధారణ శక్తిని పొందుకున్నప్పుడు ఏవి జరిగాయి. అంతకు ముందు దేవునితో నడిచారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దేవునితో ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభువుతో కలిసి వీరు ప్రార్థన చేశారు. కానీ శక్తి లేదు, బలం లేదు, వాళ్ళకి ఆత్మాభిషేకం లేదు. కానీ ఎప్పుడైతే పునరుద్ధాన బలమును, శక్తిని, అభిషేకమును పొందుకున్నారో అప్పుడు వారికి అద్భుతములు చేయటువంటి శక్తిని, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి శక్తిని, ఒక్కసారి ప్రసంగం చేస్తే అనేక మందికి మారు మనసు కలిగేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించాలి. ఇదే పునరుద్ధానం యొక్క శక్తి. భయపడినటువంటి నిన్ను ఆయన ధైర్యంగా నిలబెడతాడు. అదే పునరుద్ధాన శక్తి. పడినటువంటి నిన్ను నిలబెడతాడు. అదే పునరుద్ధానం యొక్క శక్తి. పునరుద్ధానం అంటే ఏంటి అని అంటే నీ జీవితంలో మరణం నుంచి జీవంలోకి రావడం. ఒకవేళ